Good afternoon, all of you. I am Murali Krishna, Assistant Professor, Department of Mechanical Engineering. In today's class, I will explain about. I will start a new topic. It is Unit 2, Production Lathes. In this class, I am explain about what is the introduction of production lathe. So, in this introduction class, what are the different types of production lathes I am using? Uh, what is the process of that lathes, what are the different parts are involved in that lathes. So these are all things we are discussing in this class. Okay, so ఈ యూనిట్ 2 లో మనకి డిఫరెంట్ ప్రొడక్షన్ lathes ఉన్నాయమ్మా. ఈ ప్రొడక్షన్ lathes, what are the different types of production lathes, how it will works, అలానే what are the different parts are involved in the lathe machines. What is the difference between those lathe machines, what is the comparison, what are the advantages, applications, disadvantages, alane what are the different operations are performed in these lathe machines. సో ఒక్కొక్క లేత్ మిషన్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనే వాటిని మనం పర్ఫామ్ చేస్తూ ఉంటాం. అలానే ఈ ప్రొడక్షన్ లేత్లో వచ్చేసరికి మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయని చెప్తున్నాము. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేత్ మిషన్స్ మీద వాట్ ఆర్ ది డిఫరెంట్ ఆపరేషన్స్ షుడ్ పర్ఫామ్ ఆన్ ది లేత్ మిషన్స్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ని ఎలా పర్ఫామ్ చేస్తాం వాటి మీద, వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అప్లికేషన్స్, and also what's the working principle of lathe machine, what's the process of lathe machines. So these are all topics we will discuss in this unit. In previous classes, the first unit should be completed in yesterday class. So today I am explaining about the unit 2. Okay, first of all, in production lathe, what are the topics are involved in production lathes. సో యూనిట్ 2లో మీకున్న టాపిక్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐడెంటిఫై వేరియస్ టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ lathes. ఐడెంటిఫై వేరియస్ టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ lathes. ప్రొడక్షన్ lathes-లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి, వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ lathes we should identify. And what is the working principle of turret lathe, capstan lathe, automatic and semi-automatic lathes, and copying lathes. సో ఆ యొక్క లేత్ మిషన్స్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంది, ప్రాసెస్ ఏంది, దాంట్లో ఏమేమి పార్ట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో దీస్ ఆర్ ఆల్ టాపిక్స్ వి విల్ డిస్కస్. ఓకే, సో మీకు ఇక్కడ టైప్స్ ఆఫ్ లేత్స్ అనేది ఇచ్చాడు. టరెట్ లేత్ ఒకటి, క్యాప్స్టన్ లేత్ ఒకటి, ఆటోమేటిక్ లేత్ ఒకటి, అండ్ సెమీ ఆటోమేటిక్ లేత్స్ ఒకటి, అలానే కాపీయింగ్ లేత్స్. సో దీస్ ఆర్ ఆల్ ది డిఫరెంట్ ప్రొడక్షన్ లేత్స్. ఓకే, నౌ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆటోమేటిక్ అండ్ సెమీ ఆటోమేటిక్ లేత్స్. అలానే ఆటోమేటిక్ లేత్స్కి సెమీ ఆటోమేటిక్ లేత్స్కి డిఫరెన్స్ ఏంది, వాట్ ఆర్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది ఆటోమేటిక్ లేత్స్ అండ్ సెమీ ఆటోమేటిక్ లేత్స్. నౌ ద నీడ్ ఆఫ్ కాపీయింగ్ లేత్స్. వాట్ ఈస్ ది నీడ్ ఆఫ్ కాపీయింగ్ లేత్స్? సో కాపీయింగ్ లేత్స్ వల్ల మనకి ఉపయోగం ఏంది, ఎక్కడ యూస్ చేస్తారు, ఎందుకు యూస్ చేస్తారు, అలానే వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ది ప్రొడక్షన్ లేత్. ప్రొడక్షన్ లేత్ యొక్క అడ్వాంటేజెస్ ఏంది, డిసడ్వాంటేజెస్ ఏంది, అప్లికేషన్స్ ఏంది, దీని మీద ఏ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తారు. ఓకే, ఎన్ని టైప్స్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ లేత్ మిషన్స్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ఆల్ టాపిక్స్ వీఆర్ డిస్కసింగ్ ఇన్ దిస్ సెకండ్ యూనిట్. ఓకే, సో ఇది సెకండ్ యూనిట్ యొక్క ఓవరాల్ సిలబస్ అమ్మా. ఆ ప్రొడక్షన్ లేత్లో ఏ టాపిక్స్ ఉన్నాయి ఏంది అనేది జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ చూద్దాం ఒక్కో దాని గురించి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ లేత్? వాట్ ఈజ్ లేత్? Lathe is a machine which removes metal from a piece of work to the required shape and size. Lathe అనేది ఒక మిషన్. లేత్ అనేది
ఒక మిషన్. దాన్ని ఆ మిషన్ని ఎందుకు యూజ్ చేస్తామయ్యా అంటే విచ్ రిమూవ్స్ ది మెటల్ ఫ్రమ్ యువర్ వర్క్ పీస్. విచ్ రిమూవ్స్ ది మెటల్ ఫ్రమ్ ఏ వర్క్ పీస్. ఏదైనా ఒక వర్క్ పీస్ నుంచి మెటీరియల్ అనేది రిమూవ్ చేసి, ఆ మెటల్ అనేది రిమూవ్ చేసి, ఆ వర్క్ పీస్ నుంచి మెటీరియల్ అనేది రిమూవ్ చేస్తూ మనకి కావాల్సిన రిక్వైర్డ్ షేప్లో వచ్చేంత వరకు మెటీరియల్ అనేది రిమూవ్ చేస్తూ ఉంటాం. సో దాన్నే మిషన్ లేత్ మిషన్ అంటారు అనమాట. అర్థమైందా? లేత్ ఇస్ ఎ మిషన్ విచ్ రిమూవ్స్ ద మెటల్ ఫ్రమ్ ఏ పీస్ ఆఫ్ వర్క్ టు ద రిక్వైర్డ్ షేప్ అండ్ సైజ్. సో మనకి ఏ షేప్ అయితే కావాలో, ఏ సైజులో అయితే కావాలో అంతవరకు వచ్చేంతవరకు మెటల్ని వర్క్ పీస్ నుంచి రిమూవ్ చేయటాన్నే లేత్ మిషన్ అంటారు. అర్థమైందా? అలానే లేత్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మిషన్ టూల్ ఇన్ ది మెటల్ వర్కింగ్ ఇండస్ట్రీ. మెటల్ వర్కింగ్ ఇండస్ట్రీలో లేత్ ఈజ్ ది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మిషన్ అని చెప్తున్నాడు. లేత్ ఈజ్ ది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మిషన్ టూల్ ఇన్ ది మెటల్ వర్కింగ్ ఇండస్ట్రీ. అలానే a lathe operate on the principle of a rotating workpiece and a fixed cutting tool. సో లేత్ ఆపరేషన్ అనేది ప్రిన్సిపల్ ఆఫ్ రొటేటింగ్ వర్క్ పీస్ని బేస్ అయి ఉంటుంది. ఫిక్సింగ్ ఆఫ్ కట్టింగ్ టూల్ అనేది ఉంటుంది. కట్టింగ్ టూల్ని ఫిక్స్ చేసి ఉంచుతారు. కట్టింగ్ టూల్. సో లేత్ మిషన్స్లో వచ్చేసరికి మనకి కట్టింగ్ టూల్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది అనమాట. అర్థమైందా? సో కట్టింగ్ టూల్ ఒకే చోట ఫిక్స్ అయి ఉంటుంది. వర్క్ పీస్ అనేది మూవ్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో కటింగ్ టూల్ కూడా మూవ్ చేస్తూ వెళ్తాం అనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేత్ మిషన్స్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ చేస్తూ ఉంటాం కాబట్టి కొన్ని చోట్ల వర్క్ పీస్ మూవ్ అవుతుంది, కొన్ని చోట్ల కటింగ్ టూల్ మూవ్ అవుతుంది. సో ఏ లేత్ ఆపరేట్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ రొటేటింగ్ వర్క్ పీస్ అండ్ ఫిక్స్డ్ కటింగ్ టూల్ అని చెప్తున్నాడు. సో వర్క్ పీస్ అనేది మూవ్ అవుతున్నప్పుడు కటింగ్ టూల్ ఫిక్స్గా ఉంటుంది. కటింగ్ టూల్ మూవ్ అయినప్పుడు వర్క్ పీస్ అనేది ఫిక్స్డ్ అయి ఉంటుంది. ద కటింగ్ టూల్ ఈజ్ ఫెడ్ The cutting tool is feed into the workpiece which rotates about its own axis, causing the shape of the workpiece to be formed to the desired shape. The cutting tool is feed into the workpiece. సో ఎప్పుడైతే ఆ వర్క్ పీస్ మీదకి కట్టింగ్ టూల్ అనేది అటాచ్ అవుతుందో, వర్క్ పీస్కి కట్టింగ్ టూల్ అనేది ఆ రొటేట్ అవుతున్న వర్క్ పీస్కి కట్టింగ్ టూల్ అనేది ఎప్పుడైతే అటాచ్ అవుతుందో విచ్ రొటేట్స్ అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్. సో అది ఓన్ యాక్సిస్, ఆ కట్టింగ్ టూల్ అనేది ఓన్ యాక్సిస్గా మూవ్ అవుతూ వెళ్తుంది. కాజింగ్ ద వర్క్ పీస్ టు బి ఫార్మ్డ్ టు ద డిజైర్డ్ షేప్. ఓకే, ద వర్క్ పీస్ ఈస్ టు ఫార్మ్ ద డిజైర్డ్ షేప్. సో మనకి అలా కట్టింగ్ టూల్ అనేది అటాచ్ అయ్యి డిజైర్డ్ షేప్ వచ్చేంత వరకు, అంటే మనకు కావాల్సిన రిక్వైర్డ్ షేప్ వచ్చేంత వరకు కట్టింగ్ టూల్ మూవ్ చేస్తూ వర్క్ పీస్ని మిషనింగ్ ఆపరేషన్ అనేది చేస్తూ మనకు కావాల్సిన షేప్ వచ్చేంత వరకు ఆపరేషన్ అనేది మిషన్ మీద చేస్తాం అనమాట. సో దట్ ఈస్ ద what is the definition of lathe and what is the process of lathe. These are the points. Okay, what is the working principle of lathe? Just observe it. What is the working principle of lathe? It holds the work between two supports called centers. It holds the work between two support called centers. సో మనం తీసుకున్న వర్క్ పీస్ అనేది రెండు సెంటర్స్ మధ్యలో ఫిక్స్ అయి ఉంటుంది అని చెప్తున్నాడు. అర్థమైందా? మనం తీసుకున్న వర్క్ పీస్ అనేది మనం ఏదైతే వర్క్ పీస్ తీసుకుంటామో ఆ వర్క్ పీస్ అనేది ఆ వర్క్ పీస్ అనేది టూ సెంటర్స్ మధ్యలో ఫిక్స్ అయి ఉంటుంది. సో వాటినే సెంటర్స్ అంటారు. అలానే చెక్ ఆర్ ఫేస్ ప్లేట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ హోల్డింగ్ ది వర్క్. అలానే చెక్స్ని యూజ్ చేసి కానీ ఫేస్ ప్లేట్స్ని యూజ్ చేసి కానీ వర్క్ని హోల్డ్ చేయటాన్నే వర్క్ని హోల్డ్ చేయడానికి కూడా యూజ్ చేస్తామని చెప్తున్నాడు. చెక్ ఆర్ ఫేస్ ప్లేట్స్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ హోల్డింగ్ ది వర్క్. అలానే చెక్ ఆర్ ఫేస్ ప్లేట్ ఈజ్ మౌంటెడ్ ఆన్ మెషిన్ స్పిండిల్. అలానే మెషిన్స్ యొక్క స్పిండిల్ని హోల్డ్ చేయడానికి కూడా
చెక్ ఆర్ ఫేస్ ప్లేట్స్ అనే వాటిని యూజ్ చేస్తామని చెప్తున్నాడు. కట్టింగ్ టూల్ ఈస్ హెల్డ్ అండ్ సపోర్టెడ్ ఆన్ ఏ టూల్ పోస్ట్. కట్టింగ్ టూల్ ఈస్ హెల్డ్ అండ్ సపోర్టెడ్ ఆన్ ఏ టూల్ పోస్ట్. సో కట్టింగ్ టూల్ అనేది టూల్ పోస్ట్లో ఇన్సర్ట్ చేస్తాము అని చెప్తున్నాడు. ఓకేనా. కట్టింగ్ టూల్ అనేది ఇక్కడ కట్టింగ్ టూల్ చూసారు కదా, కట్టింగ్ టూల్ ఈజ్ హెల్డ్ అండ్ సపోర్టెడ్ ఆన్ ఏ టూల్ పోస్ట్. ఆ టూల్ పోస్ట్ లోపల కట్టింగ్ టూల్ అనేది ఇన్సర్ట్ చేస్తాము. సో ఆ టూల్ పోస్ట్ ఎందుకు ఉపయోగపడుతున్నాయా అంటే కట్టింగ్ టూల్ని గట్టిగా హోల్డ్ చేసి సపోర్టింగ్గా ఉపయోగపడుతుంది టూల్ పోస్ట్ అనేది. మూమెంట్ ఆఫ్ ది జాబ్ ఈజ్ రొటేషన్ అబౌట్ స్పిండిల్ యాక్సిస్. మూమెంట్ ఆఫ్ ది జాబ్ ఈజ్ రొటేషన్ అబౌట్ ది స్పిండిల్ యాక్సిస్. స్పిండిల్ డైరెక్షన్ ఏ యాక్సిస్లో అయితే ఉందో, అంటే మనం తీసుకున్న వర్క్ పీస్ అనేది సమ్ ఇంక్లైన్డ్గా పెట్టామా లేదు హారిజాంటల్ యాక్సిస్గానే ఉందా, సో ఏ యాక్సిస్లో అయితే ఫిక్స్ చేసుకుంటామో ఆ యాక్సిస్లో రొటేట్ అవుతుంది అని చెప్తున్నాడు. టూల్ ఈజ్ ఫెడ్ అగైనెస్ట్ ది రివాల్వింగ్ వర్క్. సో టూల్ అనేది వర్క్కి టూల్ ఈజ్ ఫెడ్ అగైనెస్ట్ ది రివాల్వింగ్ వర్క్. ఆ వర్క్ ఎలా అయితే రొటేట్ అవుతుందో దానికి అగైనెస్ట్ పొజిషన్లో టూల్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. అర్థమైందా. మూమెంట్ ఆఫ్ ది టూల్ ఈజ్ ఎయిదర్ ప్యారలల్ టు ఆర్ at any inclination to the work axis. Movement of the tool is either parallel or any inclination of the work axis. సో టూల్ అనేది మనం తీసుకున్న వర్క్ పీస్కి ప్యారలల్గా ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. ఓకే. Next one, what are the types of lathes? What are the types of different production lathes? In tool room lathes, there is a engine lathe designed for obtaining accuracy. It is used to design for obtaining the accuracy కోసం ఇంజన్ lathes ని యూస్ చేస్తాము. అలానే it is used for manufacturing precision components, dies, tools, jigs, etc. and hence it is called as tool room lathes. సో టైప్స్ ఆఫ్ lathes లో మొత్తం 2 types of lathes ఉన్నాయి. టూల్ రూమ్ lathe, స్పెషల్ పర్పస్ lathes. సో ఈ టూల్ రూమ్ లేత్లో ఇంజన్ లేత్ ఒకటి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేత్స్ అనేవి ఉన్నాయి. అలానే స్పెషల్ పర్పస్ లేత్లో గ్యాప్ లేత్, ఇన్స్ట్రుమెంట్ లేత్, ఫేసింగ్ లేత్, ఫ్లో టర్నింగ్ లేత్, హెవీ డ్యూటీ లేత్. దీస్ ఆర్ ది డిఫరెంట్ స్పెషల్ పర్పస్ లేత్స్ ఇన్ లేత్ మిషన్స్. అలానే సో ఇన్ ప్రొడక్షన్ లేత్స్లో వచ్చేసరికి మనకి వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ లేత్స్ ఈస్ కాల్డ్ క్యాప్స్టన్ లేత్ and turret lathe and automatic lathe and semi automatic lathe and copying lathes. So these are the different types of production lathes. Okay, what is automatic lathe? A lathe in which the workpiece is automatically fed and removed without use of an operator. So a lathe in which workpiece is automatically fed and removed without use of an operator. Operator సహాయం లేకుండా వర్క్ పీస్ దాని అంతటా అదే వర్క్ చేసుకుంటూ వెళ్తూ ఒక ఫైనల్ ప్రొడక్ట్ వచ్చేంత వరకు ఆపరేటర్ హెల్ప్ లేకుండా చేసుకుంటూ వెళ్తే వర్క్ అనేది అది ఆటోమేటిక్ లేత్ అనమాట. ఎగ్జాంపుల్స్కి సిఎన్సి మిషన్స్. సో అవి ఏం చేస్తాయి, జస్ట్ ముందు ప్రోగ్రాము కోడింగ్ మొత్తం రాసి ఇచ్చేస్తాము. ఫస్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఎండింగ్ ప్రాసెస్ వరకు దాని అంతటా అదే వర్క్ అనేది జరుగుతుంది. అక్కడ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఏమీ ఉండదు మధ్యలో. ఓకే, దట్ ఈస్ ద ఆటోమేటిక్ లేత్. ఇట్ రిక్వైర్స్ వెరీ లెస్ అటెన్షన్ ఆఫ్టర్ ద సెటప్ హ్యాస్ బీన్ మేడ్ అండ్ ది మిషన్ లోడెడ్. సో ఇట్ రిక్వైర్స్ ది లెస్ అటెన్షన్. సో దీనికి జస్ట్ ముందు అటెన్షన్ మాత్రమే ఉండాలి, తక్కువ అటెన్షన్ ఉంటేనే సరిపోతుంది. సో ముందు నువ్వు ప్రోగ్రామ్ ఇచ్చేస్తావు, ప్రోగ్రామ్ కరెక్ట్గా ఇచ్చేసి మెషిన్ సెటప్ మొత్తం కరెక్ట్గా చేసుకొని ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఎండింగ్ వరకు దాన్ని కలిసి తీయాల్సిన అవసరం ఏముండదు. ఓకేనా. అలానే టర్రెట్ లేత్ ఈస్ ది అడాప్షన్ ఆఫ్ ది ఇంజన్ లేత్ where the tail stalk is replaced by a turret slide, cylindrical or hexagonal. Tool post of the engine lathe is replaced by a cross slide which can hold the number of tools. టర్రెట్ లేత్ అనేది మనకు చూడటానికి ఇంజన్ లేత్ లానే ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ ది అడాప్షన్ ఆఫ్ ది ఇంజన్ లేత్ వేర్ ద టైల్ స్టాక్ ఈజ్ రీప్లేస్డ్ బై ఏ టర్రెట్ స్లైడ్. సో అక్కడ టైల్ స్టాక్ ప్లేస్లో టర్రెట్ స్లైడ్ అనే దాన్ని రీప్లేస్ చేస్తాము అని చెప్తున్నాడు. ఓకేనా. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఇంజన్ లేత్ అండ్ turret lathe. అలానే క్యాప్స్టన్ లేత్. what is the capstan lathe? These are the similar to turret lathe with the difference that turret is not fixed but moves on an auxiliary slide.
These are used for fast production or small parts. Okay, these are similar to turret lathe. Capstan lathe అనేది టరెట్ lathe లానే ఉంటుంది, బట్ ద డిఫరెన్స్ ఈస్ టరెట్ ఈజ్ నాట్ ఫిక్స్డ్. అక్కడ టరెట్ అనేది ఫిక్స్ అయ్యి ఉండదు, బట్ ఇట్ మూవ్స్ ది ఆక్సిలరీ స్లైడింగ్ అనేది ఆక్సిలరీగా ఉంటుంది. దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ ఫాస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ స్మాల్ పార్ట్స్. సో ఎక్కువ ప్రొడక్షన్ అనేది జరగాలి అన్నప్పుడు మనం క్యాప్స్టన్ లేత్ని యూజ్ చేసి పార్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తాము అని చెప్తున్నాడు. ఓకే, so that is the capstan and turret lathe. Turret and capstan lathes are natural development of the engine lathe, where the tailstock is replaced by an indexable multi-station tool head called the capstan or the turret. సో క్యాప్స్టన్ లేత్ టరెట్ లేత్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏందయ్యా అంటే, ఇంజన్ లేత్కి మనకి టైల్ స్టాక్ అనేది ఉంటుంది. ఆ టైల్ స్టాక్ ప్లేస్లో మనం టైల్ స్టాక్ని రిమూవ్ చేసి అక్కడి నుంచి టైల్ స్టాక్ ప్లేస్లో ఈ క్యాప్స్టన్ యొక్క టరెట్ లేయర్స్ యొక్క ఏదైతే స్లైడింగ్ మోషన్ అనేది ఉంటుందో దాన్ని ఇన్సర్ట్ చేస్తామని చెప్తున్నాడు. సో మీకు టరెట్ లేత్లో ఏం చేస్తున్నాడు, ఆ టైల్ స్టాక్ ప్లేస్లో టరెట్ స్లైడ్ అనే దాన్ని ఇన్సర్ట్ చేస్తున్నాడు. క్యాప్స్టన్ లేత్లో అయితే ఏం చేస్తున్నాడు, ఆక్సిలరీ స్లైడింగ్. అక్కడేమో టరెట్ స్లైడింగ్ జరుగుతుంది, క్యాప్స్టన్ లేత్లో అయితే ఆక్సిలరీ స్లైడింగ్ అనేది జరుగుతుంది అనమాట. అర్థమైందా? అది a square turret is mounted on a cross slide is place of the usual compound rest in engine lathe. Sometimes a fixed tool holder is also mounted on the back end of the cross slide. So sometimes లో ఏం జరుగుతుందంటే టూల్ పోస్ట్ అనేది దాని బ్యాక్ ఎండ్ ఆఫ్ ది క్రాస్ స్లైడింగ్ దగ్గర కూడా టూల్ హోల్డర్ని ఫిక్స్ చేసుకుంటాము అని చెప్తున్నాడు. ఓకే, డైమెన్షనల్ కంట్రోల్ ఈజ్ ఎఫెక్టెడ్ బై మీన్స్ ఆఫ్ లాంగిట్యూడనల్ అండ్ ట్రావెర్సల్ అడ్జస్టబుల్ స్టాప్స్. Dimensional control is affected by means of longitudinal for lengths and traversal for diameters adjustable stops. సో దాన్ని ఈ టరెట్ లేత్స్ని క్యాప్స్టన్ లేత్ని అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. దాని యొక్క లెన్స్ కానీ లేదంటే డయామీటర్ ఆఫ్ ది వర్క్ పీసెస్ కానీ ఏదన్నా ఉన్నాయంటే అడ్జస్ట్ చేసుకొని ఎమ్మటనే స్టాప్ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. సో దట్ ఈస్ ద వన్ ఫెసిలిటీ ఈజ్ అవైలబుల్ ఇన్ ది క్యాప్స్టన్ అండ్ టరెట్ లేత్స్. అలానే ఆటోమేటిక్ lathes. Automatic lathes are those which machine the workpiece is automatically all movement cutting tools. సో మీకు చెప్పాం కదా ఆల్రెడీ, ఆటోమేటిక్ lathes అంటే హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ అనేది కొంచెం ఏమీ లేకుండా, హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది బట్ ఇట్ విల్ నాట్ టేక్ సో మచ్ అమౌంట్ ఆఫ్ హ్యూమన్ ఎఫర్ట్. ఇట్ విల్ టేక్ small amount of human effort taking, and it runs with automatically. Okay, and it runs with automatically. So that is the automatic lathes of work. Two types of operations are required performed in the metal machining: actual cutting, handling. Processing and handling, these are the two types of machining process: processing and handling. So this is automatic lathes. In next classes, uh, in brief, about the automatic lathes we will discuss. Okay, you can observe the diagram of the capstan lathe. So this is the diagram of the capstan lathe. You can observe the 2D diagram. So there is a tool post. In capstan lathe, there is a no tail stock. There is a auxiliary sliding. So there is no there is headstock is available, but there is no tail stock. Okay, so in the tailstock place it should be replaced with the auxiliary sliding motion. Auxiliary sliding is available in the capstan lathe. Okay, then all parts are same in the engine lathe. Okay, headstock, handles, tool post. Okay, gear changing. uh, so these are all same bed.
So this is the capstan lathe. Just observe the diagram. What is the main difference between the engine lathe and capstan lathe? It is there is no tailstock in capstan lathe, so it should be replaced with the auxiliary sliding. ఆ టైల్ స్టాక్ ప్లేస్ లో మనకి ఆక్సిలరీ స్లైడింగ్ అనేది ఉంటుంది అనమాట ఈ క్యాప్స్టన్ లేత్ లో. ఓకే, మిగతా ఆల్ పార్ట్స్ అనేవి ఇంజన్ లేత్ లో ఎలా ఉంటాయో సేమ్ ఈ క్యాప్స్టన్ లేత్ లో కూడా సేమ్ ఆల్ పార్ట్స్ అనేవి అంతే ఉంటాయి. సేమ్ హెడ్ స్టాక్ ఉంటుంది, హ్యాండిల్స్ ఉంటాయి, స్క్రూస్ ఉంటాయి, ఈ ఓకే గేట్ చేంజింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది. సేమ్ ఆల్ పార్ట్స్ ఆర్ అనమాట. జస్ట్ ద మెయిన్ డిఫరెన్స్ ఈస్ దెర్ ఈస్ నో టైల్ స్టాక్. It should be replaced with the auxiliary sliding in the capstan lathe. Okay, so this is the automatic and semi-automatic lathes. uh, this is the turret lathe. This is the view of turret lathe. Okay, this is the pictorial view of the turret lathe. So in this turret lathe, what is the main difference of engine lathe and turret lathe? It is there is no tail stock. In that tail stock, it should be replaced with the sliding motion of the, what is the sliding motion? Turret sliding motion. There is a turret sliding motion in the turret lathe. ఓకే, సో ఆ యొక్క టరెట్ లేత్ ఏదైతే ఉందో దాని ఆ టరెట్ లేత్ మిషన్లో మామూలుగా మనకి ఇంజన్ లేత్లో అయితే టైల్ స్టాక్ ఉంటాయి. బట్ ఈ టరెట్ లేత్లో ఆ టైల్ స్టాక్ ప్లేస్లో టరెట్ స్లైడింగ్ అనే ఒక స్లైడింగ్ మోషన్ అనేది ఉంటుంది. అక్కడ టైల్ స్టాక్ అనేది మనకి ఉండదు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఇంజన్ లేత్ అండ్ టరెట్ లేత్. ఓకే, సేమ్ మిగతా ఆల్ పార్ట్స్ అనేవి సేమ్గానే ఉంటాయి. హెడ్ స్టాక్ ఉంటుంది, సేమ్ హ్యాండిల్స్ ఉంటాయి, టూల్ పోస్ట్ ఉంటుంది, టూల్ పోస్ట్ అరేంజ్మెంట్ ఉంటుంది, అలానే స్లైడింగ్ మోషన్కి అరేంజ్మెంట్ ఉంటుంది, గేర్ చేంజింగ్ ఉంటుంది, స్పీడ్ చేంజింగ్. సో దీస్ ఆర్ ఆల్ సేమ్ యాజ్ ఇంజన్ లేత్. ఓకే, సో దిస్ ఈస్ ద వ్యూ ఆఫ్ టరెట్ లేత్. ఓకే, so thank you guys. This is the introduction class about the unit 2 of production lathe. In next classes we will discuss what are the different types of production lathes, what are the operations are performed in production lathes. In brief about these topics I will explain. Okay, thank you guys.